మహోన్నతుడైన తండ్రి నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. పరిశుద్ధుడైన తండ్రి నామంలో మీ అందరికీ కూడా ఈ నూతన దినంలో శుభోదయం. షాలోమ్. తన కుమారుడైన ఎస్ఎంఎస్సి నామంలో శుభం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యాన్ని మనం చూసుకునే ముందు యథావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా సంతోషం. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిమ్మల్ని ఆ దేవాది దేవుడు దీవించును గాక. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఈ నూతన దినము మనకు దయచేసిన విధానం పట్ల ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈరోజు వాక్య సందేశము తండ్రి యొక్క కన్నులు ఎవరి మీద ఉన్నవి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి అన్న కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ప్రియ సంగమా, మన కన్ను దృష్టికి తండ్రి యొక్క కన్ను దృష్టికి చాలా తేడా ఉంటుంది. మనం చూస్తున్న చూపులో కొంతమందికి అది దయ చూపించవచ్చు, కనికరం చూపించవచ్చు. మరి కొంతమంది చూపు చూసినప్పుడు సర్వనాశనం అయిపోద్ది. అంటే దిష్టి కన్నులు అంటారు దాన్ని. హల్లెలూయా. మనం కాదు, కానీ కొంతమంది ప్రజలు దిష్టి బొమ్మలను ఇంటికి వేలాడదీస్తారు. ఎందుకో తెలుసా? అక్కడికి వచ్చాక వారి యొక్క చెడు కన్నులు ఆ బొమ్మను చూసినప్పుడంట, అంటే వాళ్ళు అనుకుంటారు ఆ బొమ్మను చూసినప్పుడంట అది ఆ దోషం తొలగిపోతుందని వారికి ఒక నమ్మకం. వెరీ గుడ్. వారిని మనం ఏమో అనకూడదు అనుకో. అయితే మరి మనం చూస్తున్న తండ్రి ఆయన కన్నులు మన మీద చూస్తున్నప్పుడు, ఆయన కన్నుల్లో మనం ఉన్నప్పుడు, ఆయన చూపులో మనం ఉన్నప్పుడు గొప్ప మేలు జరుగుతుందని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. ప్రియ సహోదరులారా, ఈ యొక్క నూతనమైన జన్మ మనకి ఇచ్చాడు, నూతనమైన గడియ మనకి ఇచ్చాడు, నూతనమైన సమయాన్ని ఇచ్చాడు, నూతనమైన దినాన్ని ఇచ్చాడు. ఇది మొదలుకొని దినాంతరాంత వరకు కూడా, ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరూ తండ్రి నామంలో ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటూ ఆశిస్తూ వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి, వాక్యాన్ని చివరి వరకు వినండి. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే అక్కడ అంటాడు కదా, అది ఆకాశ జలములు త్రాగును, అది నీ తండ్రి అయిన యావే లక్ష్యపెట్టి దేశము, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా ఆయన కన్నులు దాని మీద ఉండును అన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. అది ఆకాశ వర్షజాలం త్రాగును, అది నీ తండ్రి అయిన యావే లక్ష్యపెట్టు దేశము. లక్ష్యము అనగా గురి అని అర్థం. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తాం అనుకోండి, దాని మీదే మనం బ్రెయిన్ పెడతాం. ఒక వంట చేస్తాం అనుకోండి, దాని మీదే మన బుర్ర పెడతాం, లేకపోతే పాడైపోతుంది వంట, పాడైపోతుంది పని. అలాగే తండ్రి కూడా తనకిష్టమైన ప్రజల మీద, తనకిష్టమైన ప్రాంతాల మీద, తనకిష్టమైన ఆ యొక్క దేశాల మీద కూడా ఆయన కన్ను దృష్టి ఉంటుందంట. హల్లెలూయా. ఇది చాలామంది గ్రహించుకోరు. చాలామంది ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే రోమా రాజ్యంలో రోమియోలు పెట్టిన నెల జనవరి కదండి. యూదా రాజ్యం కాదు, యూదా వాళ్ళు పెట్టింది కాదు. రోమా రాజ్యంలో పెట్టిన నెలలో ఏంటి అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం ఈ మాటలను. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా తండ్రి దృష్టి వాటి మీద నిలుచును అని. కానీ నేనంటాను, ప్రతిరోజు మనం చూస్తున్నాడండి పరమ తండ్రి. హల్లెలూయా. నీవు నిద్ర లేచే మొదలుకొని మళ్ళీ పడుకునే వరకు కూడా నీ మీద దృష్టి ఉంచుతాడు ఆయన. నా కుమారుడు ఎక్కడైతే దారి తప్పిపోతాడో, ఎక్కడైతే మరి పాప చీకట్లోకి వెళ్ళిపోతాడో, ఎక్కడైతే పడిపోతున్నాడో, నా కుమారుడు నేను దృష్టించాలి అంటే చూడాలి, కాయాలి, కాపుదలు ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలని ఆయన తాపత్రం పడుతూ నీ వెంటే వస్తుంటాడు. ఆయన రాడండి, నీ వెంటే దూతలను పంపిస్తుంటాడు. ఆయన అక్కడే ఉంటాడు ఆకాశంలో, నీ వెనకాల రాడు. తన దూతలను, తన పరివారాన్ని పంపిస్తూ ఉంటాడు. ఎలాగో తెలుసా? నీ కాళ్ళకు రాయి తగలకుండా, నీకు చెడు అంటకుండా,
తన దేవదూతలకు ఆజ్ఞ ఇస్తాడండి. అంత దయగలిగిన తండ్రి. ఇక్కడ అంటారు కదా, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా, అంటే మనం చూసుకున్న లెక్క ప్రకారంగా జనవరి మొదలుకొని మరలా డిసెంబర్ వరకు. కానీ నేనంటాడు దిన ప్రారంభం నుంచి ముగింపు వరకు. ఎందుకంటే జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు ఎంతమంది భూమి మీద ఉంటారో, ఎంతమంది ఆయనలో నిద్రిస్తారో, అన్యులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ మనకు తెలియదు. కనుక మనకి ఇచ్చింది 24 గంటల గ్యారంటీ, నో గ్యారంటీ లేదు. 24 గంటలు మనం బ్రతుకుతామని మనకు తెలియదు. కానీ ఆయన దృష్టి ఉంటే, ఆయన చూస్తూ ఉంటే, ఆయన కంటిలో మనం ఎప్పుడు కూడా కదులుతూ ఉంటే, ఆయన కంటి చూపు ద్వారా మనం కాపాడుతాడు. హల్లెలూయా. అందుకే మాట అంటున్నాడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా తండ్రి యొక్క కన్నులు వాటిని ఉంచుతాయి అని 13వ వచనంలో ఏమన్నారంటే అమూల్యమైన మాట. ఇది చాలా అమూల్యమైన మాట, జాగ్రత్తగా పాటించవలసిన మాట, వినవలసిన మాట. మీ పూర్ణ ఆత్మతోనూ మీ పూర్ణ బలంతోనూ నీ తండ్రిని ఆమెను సేవించండి. నేడు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను శ్రద్ధగా విని వాటిని పాటించండి. ఇది చాలా కష్టం క్రైస్తవుడికి కదా. విన్నమట్టుకు వింటారు కానీ గ్రహించాలన్న కుమారు చెప్పిన మాట వాస్తవం. మనం వినివారుగా ఉందామా, విని పాటించేవారుగా ఉందామా? రెండు చేయాలి. ఒకటి చేస్తే కుదరదు. తండ్రి దగ్గరే కాదండి, మన కుటుంబంలో కాదండి, వ్యక్తిగతంగా కూడా. ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ ఉంటే వాటిని నిర్లక్ష్యంగా వినే విద్యార్థులు చాలామంది ఉన్నారు. అది స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు. కానీ ఎప్పుడు వింటారో తెలుసా? సంవత్సరం చివరిలో వింటారు, పరీక్ష కాలంలో కదా. వారికి ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు అప్పుడు వింటారు. అప్పుడు సుఖం లేదు. అప్పుడు నీకు ఇచ్చిన కాలం అంతా వెళ్ళిపోయింది. గవర్నమెంట్ వారు నీకు ఇచ్చిన కాలం అంతా వెళ్ళిపోయింది. అప్పుడు నీ కాలం వచ్చింది కనుక నువ్వే ఆలోచించుకోవాలి. కానీ ఆలోచన రాదు, ఎందుకంటే నువ్వు వినలేదు కనుక. వినమట్టుకు విన్నావే కనుక దాన్ని విడిచిపెట్టావు కనుక, అది చదవలేదు కనుక ఆ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా పాస్ అవ్వవు, ఫెయిల్ అయిపోతావు. జాగ్రత్త. కానీ ఫెయిల్ అయిపోతే ఇంకో ఛాన్స్ ఉంటుందండి. ఫెయిల్ అయిపోయిన మాత్రాన ఫెయిల్ అయిపోయావు కదా, ఫెయిల్ అని విన్నాక అదే పెద్ద ప్రమాదమే కాదు. మళ్ళా మా గవర్నమెంట్ వారు నీకు అవకాశం ఇస్తారు. కానీ తండ్రి కూడా నీకు అవకాశం ఇస్తాడు. 1-2 సార్లు క్షమిస్తాడు. ఇక హద్దు మీరితే నీకు క్షమాపణ ఉండదు. జాగ్రత్త. ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టి మార్కులు తక్కువైతే ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా? నిజంగా వారు చదవరండి, దొంగ చదువు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బాగా డబ్బులు ఉన్నవారు అనుకుందాం, ఓకే, ఎమ్మెల్యే ఎంపీలు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు కట్టి, డొనేషన్ కట్టి ఎవరికో రావాల్సిన మార్కులు వీటికి వేసేసి, నిజంగా పరీక్ష రాసిన ఫెయిల్ చేసేసి, పరీక్షలు రాయలేని పాస్ చేస్తారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, స్కూల్లో కానీ కాలేజీలో కానీ జరిగేది ఇదే. ఇప్పుడు బయట మాత్రం బోర్డు పెడతారు, మా కాలేజీలో చదివితే, మా స్కూల్లో చదివితే ఇదిగో ఇంత ర్యాంక్ వచ్చింది. హల్లెలూయా. ఇది వాస్తవం కాదండి ప్రియ సహోదరులారా. మనిషిని మోసం చేసేది. కానీ తండ్రి మోసం చేయడు. అందుకంటున్నాడు, నేడు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొని మీ పూర్ణ మనసుతోనూ, మీ పూర్ణ బలంతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ నీ తండ్రిని ఏమైనా స్తుతించి సేవించిన ఎడల, నా మాట వినిన ఎడల మీకు తొలకర వర్షమును కడవర వర్షమును కురిపించి, ఏంటి తొలకర వర్షమును కడవర వర్షమును 12 నుంచి 14 వరకు చూస్తే, 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ద్వితీయోపదేశ కాండం 11 అధ్యాయంలో చూసుకుంటే ఈ మాటలు మీకు కనిపిస్తాయి. తొలకర వర్షము మొదటి ఆశీర్వాదము, కడవర వర్షము అది కూడా చివరి ఆశీర్వాదము, నీవు నిలబడగలిగితే. కానీ చాలామంది మొదట ఆశీర్వాదం పొందుకున్నారు కానీ కడవరకు నిలబడలేకపోతున్నారు. వర్షం అంటే ఆకాశం నుంచి వచ్చే వర్షం కాదు, ఆకాశం నుంచి వచ్చే వర్షం కాదండి. ఇప్పుడు ఏ కాలం అయిపోయింది? కలికాలం అయిపోయింది. అంటే కలిసిపోయింది కాలం అంతాను, మనమే కల్పించుకున్నాం. అందుకే ఏ కాలంలో వర్షం వస్తుందో, ఏ కాలంలో ఎండ వస్తుందో, ఏ కాలంలో చలి వస్తుందో మనకే తెలియట్లేదు. మనకు తెలియట్లేదు అంతే. తండ్రి మాత్రం 3 కాలాలు మనకి ఇచ్చాడు. వేసవి కాలము కదా, శీతాకాలము, వర్షాకాలము.
ఆయా కాలాల్లో మనకిచ్చిన 12 నెలల్ని 4 విభజించి చక్కగా ఇస్తే, ఇప్పుడు మనం చేసిన పుణ్యకార్యాల వల్ల ఏంటది? పుణ్యకార్యాలు. నిజంగా పుణ్యకార్యాలా? ఆటి వల్ల ఏమైందంటే ప్రకృతే మారిపోయింది. ఏ క్షణం వర్షం వస్తుందో తెలీదు. ఏ క్షణం చలిగా ఉంటుందో తెలీదు. ఏ క్షణం ఎండలు ఎక్కువైపోతాయో మనకు తెలీదు. అంటే ఇది ఎందుకొచ్చింది? తండ్రి అయిన యెహోవా మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను సరిగ్గా వినక గైకొనక, అంటే గైకొనడం అంటే అంగీకరించడం, తీసుకోవడం. తీసుకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ, నాయనా ఇదిగో నీ నామంలో ప్రార్థిస్తున్నాను, నీ నామంలో ఏదో చేస్తానంటే తండ్రి అంటాడు, నీ ప్రార్థన చెవి వినడానికి ఇష్టపడట్లేదు అంటాడు. హల్లెలూయా! ప్రియ సహోదరులారా, అందుకే అన్నాడు, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కట్టడాన్ని అనుసరించిన ఎడల ఇదిగో మీరు మొదటి దినము మొదలుకొని చివరి దినం వరకు కూడా నా ఆశీర్వాదం మీ మీద ఉంటాయంటున్నాడు. హల్లెలూయా! అంతటితోనే కాకుండా 14 కోసం అంటాడు, నీ సేలలో పంటను పండిస్తాను, అంజూరపు చెట్లను కాయిస్తాను, ద్రాక్ష తోటలను పొడిపిస్తాను, ధాన్యం మీకు ఇస్తాను, మీకు ఎలాంటి బాధ లేకుండా నేను మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు నిజంగా వాటి మీద దృష్టి పెట్టండి. వాక్యం మీద దృష్టి పెట్టండి. చాలామందికి ఏంటంటే, నన్ను చాలాసార్లు చెప్తుంటాను, కవ్వింపు మాటలు, ఉబ్బించే మాటలు, నవ్వించే మాటలు జాగ్రత్త. వాక్యము హేళన చేయడానికి వీలు లేదు. వాక్యము అపవాది చేతికి అప్పగించడానికి వీల్లేదు. వాక్యము ఇష్టానుసారంగా బోధించడానికి కూడా వీల్లేదు. అందుకే ఇర్మీయా గ్రంథం అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, జాగ్రత్త ప్రియ సహోదరులారా. నీవు పట్టుకున్న గ్రంథంలో, నువ్వు మాట్లాడుతున్న ఆ మాటలో అగ్ని కురిపిస్తున్నారండి పరమ తండ్రి. హల్లెలూయా! ఇది ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు. నేను నమ్ముతానండి. ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా నమ్ముతాను. నా నా అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట సాకలవాడు వాడుకునే సబ్బు లాంటిది కాదా. ఎందుకన్నాడు సాకలవాడు సబ్బు అని? తెలుసా? ఎందుకన్నాడు ఆ మాట? చాలామంది తెలిసే ఉంటుంది వాటికి. మురికైపోయిన మన వస్త్రాలను ఎప్పుడైతే సబ్బు వేస్తామో ఆ సబ్బు వెళ్ళి ఆ మురికనంతా కూడా కడిగేస్తుంది కదా, కడుగుతుందా? అదే సబ్బులు యాసిడ్ వేయండి, ముక్క చేసేది. కానీ సబ్బు వేస్తే ఆ మురుకును కడిగేసి మళ్ళా మురికి పడిపోయిన ఆ యొక్క వస్త్రాన్ని ఎలాగైతే నూతన పరిస్థితి మళ్ళా కొత్తగా చేస్తుందో, తండ్రి యొక్క మాట విన్నవారి హృదయాలను కూడా జీవితాలను కూడా అట్టి రీతిగా చేస్తారని ఇర్మీయా గ్రంథంలో చెప్పిన మాట మనం నేర్చుకోవాలి. సాకలవాటి సబ్బు లాంటిది కాదా, దహించే అగ్ని వంటిది కాదా అన్నాడు ఆయన మాట. మరి అలాంటి మాటలను ఈరోజు హేళనగాను హాస్యపదం గాను చేస్తావా? విందామా? అందుకే జనంలో ఏమవుతుందంటే, ఆ తొలకర వర్షం లేదు, కడవర వర్షం లేదు. ఏ వర్షం వస్తుంది? ఏ వర్షం వస్తుందండి ఈరోజు? సునామీ వర్షం వస్తుంది. జాగ్రత్త, నువ్వు సునామీలో చిక్కుకొని పోవడానికి పరమ తండ్రికి ఇష్టం లేదు. ఆయన కన్నులు నీ మీద ఉండాలంటే, నీ యొక్క కుటుంబం మీద ఉండాలంటే, నీ ప్రాంతం మీద ఉండాలంటే, నీ దేశం మీద ఉండాలంటే, అందుకే అంటున్నాడు, నీ దేశం స్వస్థపరుస్తాను అంటున్నాడు అదే మాటల్లో. ఉండాలంటే నీవు ఆ మాట విని విడిచిపెట్టకుండా పరిపూర్ణమైన మనసుతో, పరిపూర్ణమైన ఆత్మతో, పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన యందు భక్తులు కలిగి ఎవరైతే ప్రతి దినము కూడా సేవిస్తారో, ఆయన వాక్యాన్ని భయంతో వింటారో, అప్పుడు చూడండి ఆయన ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో, ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో. ఇప్పుడు సంగమా, మనం వాటి అన్నిటికీ కూడా ఈరోజు దూరం అయిపోతున్నామేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. నేను అనుకోవడం, తండ్రి క్రైస్తవులందరూ కూడా నీవు ఇచ్చే ఉచితమైన ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు అని నేను అంటాను. కానీ ఒకటి ప్రియ సంగమా, ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలాగ ఇవ్వాలని తెలుసు. మనం పడి ప్రార్థన చేసినా, పడి కన్నీరు కార్చినా వెంటనే రాదు ఆ ప్రతిఫలం. దానికి ఒక సమయాన్ని కేటాయించాడు. అందుకే 3వ అధ్యాయం ప్రసంగులు అంటాడు కదా, పుట్టుటకు, చచ్చుటకు, పెరుగుటకు, విరుగుటకు, తినుటకు, త్రాగుటకు, నిద్రించుటకు, లేచుటకు, కూర్చుంటుటకు, నడుచుటకు ఒక సమయం ఉందంటాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుంటే,
అందుకే ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు కూడా మనం ఏం చేయాలి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన సేవించిన ఎడల, ఆయన మాట వినిన ఎడల, నీవున్న కుటుంబం, నీవున్న ప్రాంతము, నీవున్న పల్లె, పట్టణాలు, రాష్ట్ర దేశాలను ఆయన ఆశీర్వదిస్తాడని, ఆయన కన్ను దృష్టి ఆయన మీద ఉంచుతానని ఈ ఉదయకాల సమయంలో మొదటి ఆశీర్వాదం ద్వారా మనతో మాట్లాడుతున్న పరమ తండ్రి యొక్క మాట విన్నారు మీరు. పాటించండి. చూడండి ఈ యొక్క నూతన దినం మొదలుకొని ఈ దిన చివరి వరకు కూడా ఈ దిన చివరి వరకు కూడా ఆయన ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో మీరు తెలుసుకోమని ప్రభు నామములో కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపే దయగలనాన్ని పొందాము. ఈ ఉదయకాల సమయంలో తండ్రి యేసయ్య నీ అమూల్యమైన వాక్ ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని నాయనా నీ చిత్తమైతే నీ రాకడ అర్థమైతే విన్న వాక్యం వ్యర్థం కాకున్నట్టు నీ కృపలో నింపి నడిపిస్తావని అయ్యే తండ్రి నా ప్రభ ఈ నూతన దినము, నూతన బలము, శక్తి, ఆరోగ్యం, ఆయుష్కాలము మందరికి సమానంగా ఇస్తావని వాక్యం బిడ్డలందరూ కూడా మరొకసారి మీ చేతికి అప్పగించుకుంటూ మీరే మహిమ పొందుకోమని మా ప్రియ రక్షకుడని క్రీస్తునామని ప్రార్థన నడుపుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడన్న మెస్సీ గారి యొక్క కృప, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలము మనకును, మన బిడ్డలకును, మన ప్రాంతాలకును, జరగబోతున్న మంచి కార్యాలకు సదా తోడి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన అందరికీ కూడా మరొకసారి తండ్రి నామంలో సాలం వందనాలు.